కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందండి? 2 ఫీలర్లు 3 బ్యారేజ్లు ఉంటే అందులో 100 ఫీలర్లు ఉంటే 2 ఫీలర్లు కుంగిపోయినాయి. దాన్ని మేము రిపేర్ చేస్తామని ఎల్ఎన్టీ అనే సంస్థ ఏదైతే అది కట్టిందో వాళ్ళు చెప్పిర్రు, మేము రిపేర్ చేస్తామంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిపేర్ చేయకండి, అది అట్లనే ఎండబెట్టాలి ప్రాజెక్టు, ఎందుకంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది కాబట్టి దాన్ని అట్లనే ఎండబెట్టాలి, చూపియాలి, తమాషా చేయాలని కాళేశ్వరం కమిషన్ వేసిండు. ఏం తెలిసిందండి కాళేశ్వరం కమిషన్? నువ్వు విట్నెస్గా పిలుస్తావు కేసీఆర్ గారిని, నువ్వు ఇచ్చిందేమో విట్నెస్ నోటీసులు ఇచ్చి నీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఈమని చెప్పినావు. తర్వాత నీ రిపోర్ట్ ఏమిస్తావు? నువ్వు దోషిగా తెలుస్తావా? నువ్వు విట్నెస్గా పిలిచి నువ్వు దోషి అని ఎట్లా అంటావు? కాబట్టే హైకోర్టు స్పష్టంగా అట్లా చెల్లుబాటు కాదు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కదా. ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఎక్కడ పోయింది వీళ్ళ ఈ ప్రభుత్వంకి? ఇప్పుడు మళ్ళీ ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు రిపేర్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకొని ఎక్కడ పోయింది? ఎన్ని రోజులు నడుతుందండి? ఏ రోజు అయింది అది? 2023 అక్టోబర్, సెప్టెంబర్ అక్టోబర్లా జరిగింది అది. ఈ రోజు ఏ దాంట్లో ఉన్నాం మనం? 2026 మే నెలలో ఉన్నాం. దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. ఎందుకు చేయలేరండి ఇప్పటి వరకు? 150 కోట్లు పెడితే రిపేర్ అయ్యేటటువంటి పరిస్థితి దాన్ని చేయలే. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక విషయం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు హైదరాబాద్కు మంచినీళ్ళ కోసం కడుతున్నటువంటి సుంకిశాల అది కూలిపోయింది. రిటైనింగ్ వాల్ కూలిపోయిందా? దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని హెచ్ఎండబ్ల్యూఎస్ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. ఇది నాసిరకమైన పనులు చేసింది, ఇది మెగా కంపెనీ, దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్తే దానికి ఇంకా 1000 కోట్ల కాంట్రాక్ట్లు మెగా కృష్ణారెడ్డి గారికి ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. అది అయిపోయిందా? తర్వాత మన ఇది ఎస్ఎల్బిసి టనల్ నువ్వు పని స్టార్ట్ చేసేటప్పుడు రిపోర్ట్ తీసుకోకుండా ఏముంది పరిస్థితులు, జియో టెక్నికల్ అనుమతులు తీసుకోకుండా, అసలు నీకు ఆ సర్వే చేయకుండా, అసలు ఏముందో తెలియకుండా మేఘాల మీద పని స్టార్ట్ చేయించినావు. ఏం జరిగిందండి? 8 మంది చనిపోయారు, వాళ్ళ శవాలు వచ్చినాయండి ఇప్పటి వరకు. కాళేశ్వరంలో ఎంతమంది చచ్చిపోయారండి? చచ్చిపోయారు ఎవరన్నా? జరిగిన 2 ఫీలర్లు కుంగితే కొట్టుకుపోయిందా కాళేశ్వరం? 3 సంవత్సరాల నుండి ఎండబెట్టినావు కదా నువ్వు, లక్షల క్యూసెక్ల నీళ్లు వారుతున్నాయి కదా, కాళేశ్వరం కొట్టుకుపోయిందా? కాళేశ్వరం కొట్టుకుపోతే ఎట్లా కుంగుతాయి అంటే నాసిరకంగా కట్టినరు కాబట్టి కుంగిపోయినాయి. ఎక్కడైనా ఇట్లా సంవత్సరానికి 2 సంవత్సరాలు కుంగిపోతాయి అని చెప్పేసి మాట్లాడారు గారు. విషయం ఏంటంటే చాలా పెద్ద కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో. అవును, ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి? 3 బ్యారేజ్లు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, దాంట్లో సబ్ స్టేషన్స్ ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి. పెద్ద ఎత్తున చాలా పెద్దది కాళేశ్వరం అంటే ఒక చిన్నది కాదు. ఈ రోజు హైదరాబాద్ కి ఎక్కడి నుండి తీసుకురావాలనుకుంటుండు? మూసీ ప్రక్షాళన అంటుండు కదా, కొండపోచమ్మ సాగర్ నుండి, మల్లన్న సాగర్ నుండి తెస్తా అంటుండు కదా. మల్లన్న సాగర్ దేంట్లో అంతర్భాగం అండి కదా, కాళేశ్వరం అంత భాగమా? తర్వాత ఇక్కడ పోయి నల్గొండ జిల్లాలో పోయి గంధమల్లకు ఫౌండేషన్ వేసిందిగా, గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి? కాళేశ్వరం నుంచి వస్తాయి. అంటే ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అనుకుంటుంటారు రేవంత్ రెడ్డి గారు. ఇది కాళేశ్వరం అనేది మల్టీ స్టేజ్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఒకవేళ వర్షాలు తీవ్రమైనటువంటి భావం ఉన్నటువంటి పరిస్థితులలో మనం మేడిగడ్డ నుండి తీసుకుంటాం. వర్షాలు మంచిగా పడితే మన కింది నుండే వస్తాయి వాటర్. కానీ అవన్నీ వచ్చేటటువంటి సిస్టమ్ అంతా ఎవరు చేసిరు? మల్లన్న సాగర్ మునిగిపోయిందా? కొండమొచ్చమ్మ సాగర్ మునిగిపోయిందా? ఎట్లా మాట్లాడతారండి? అన్ని ఇప్పుడు మొత్తం మోటార్లన్నీ పోయినాయా? పోయింది కాళేశ్వరం పోయిందంటే ప్రజలు నవ్వుకుంటారు. అక్కడ ఉన్నటువంటి రైతులకు తెలియదా, కనిపించదా కాళేశ్వరం? కాబట్టి ప్రజలు ఈ రోజు తీవ్రమైనటువంటి కోపంలో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు. కాళేశ్వరంది ఆ రకంగా అయిపోయింది. ఇంకేం కేసులు అయినాయి? నువ్వు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్ ఈ ప్రభుత్వం చేస్తుంది అనేది స్పష్టంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అది ఫోన్ ట్యాపింగ్ అనేది అనుమతులతోని చేస్తారు. ఇంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. ఎవరు చాలా అలిగేషన్స్ పెట్టిరు, హీరోయిన్లది ఫోన్ ట్యాపింగ్ చేసిరా. అది ఒక్క హీరోయిన్ అన్న నంబర్లు ఇన్వెస్టిగేషన్ చేసిరా అండి? ఒక సంస్థనే దాన్ని మొత్తం కూడా హిందూ అనే క్రెడిబిలిటీ ఉన్నటువంటి పత్రిక తీసింది కదా. ఇప్పటి వరకు ఒక హీరోయిన్ విలువలే ఎవరిది చేయలేరు అని చెప్పేసి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళతోనే క్లారిఫికేషన్ తీసుకొని రాసింది కదా, అయిపోయింది కదా. ఏ హీరోయిన్ చేయలేరని తెలిసింది కదా, ఎవరు చేయలేదని తెలిసింది కదా. ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుందో డెఫినెట్ గా చేస్తారు. ఈ సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తూనే వాళ్ళనంతా వాళ్ళ కుట్రల్ని బయట పెడుతుంటది. ఆ కుట్రల్ని తిప్పి కొడుతుంటది ప్రభుత్వం. ఆ పోలీస్ వ్యవస్థ చూసుకుంటది. ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ పార్టీకి ఏం సంబంధం అండి? గవర్నమెంట్కి ఏం సంబంధం?